ఓం శ్రీ మాత్రే నమః. తప్పనిసరిగా ఈ విధంగా గనక ఆచరించారు అనంటే ఆయు, ఆరోగ్యము, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. తప్పనిసరిగా, కంపల్సరీ. దానికల్లా చేయాల్సిన చిన్నపిల్లల విషయానికైతే కార్తీక మాసంలో, మరి ఈ మాసంలో మీరు చిన్నపిల్లడికి స్నానం చేయించే ముందు నువ్వుల నూనెతోటి మొత్తం కూడా మర్దన చేయటము చాలా మంచిది. కాసేపు మర్దన చేసి అలా ఉంచి ఆ తర్వాత సున్నిపిండితోటి రుద్ది స్నానం చేయించడం అనేది జరుగుతుంది. అలాగే తల స్నానం చేయించే ముందు నువ్వుల నూనె మాడుకి, తప్పనిసరిగా మాడుకి మాత్రం ఇలా కొట్టడము, మాడుకి అద్ది స్నానం చేయించడం చాలా చాలా మంచిది. అలాగే పెద్దవాళ్ళ విషయానికి వచ్చేసరికి ఏంటైతే కార్తీక మాసంలో వీలైనంత వరకు నదీ స్నానం చేయడం చాలా మంచిది. ఒక్కసారైనా కనీసం నదీ స్నానం, మీ సమీపంలో ఏదైనా నది ఉంటే నది స్నానం చేయటం లేదా సముద్ర స్నానం చేయటము ఉత్తమోత్తమం. అలాగే లేదా అది అలా చేయటం సాధ్యపడట్లేదు అంటే బావి ఉన్నది అని అంటే బావి దగ్గర చక్కగా చేదుకొని స్నానం చేస్తుంటారు. అప్పటికప్పుడు బావిలో నుంచి ఇలా నీళ్లు చేదుకొని స్నానం చేయటం కూడా చాలా మంచిది. ఈ విధంగా ఏంటంటే మనం వీలైనంత వరకు కూడా చేస్తుండడము. నదీ సమీపంలో కూడా దీపారాధన అనేది చేయటము, ప్రమిదలో దీపం వెలిగించటము అని అంటాము. జ్యోతి, తప్పనిసరిగా జ్యోతి వెలిగించాలి. అలా అరటి దొప్పల్లో అయితే ఈ విధంగా మనం పువ్వొత్తులు అనేవి చేసి వెలిగించి మరి నదికి చక్కగా అమ్మకి ఇలా వదిలేస్తాము. ఉప్పు మనం తప్పనిసరిగా మరి నది దగ్గర దీపారాధన అనేది చేయటము. దీపారాధన చేసి పసుపు, కుంకుమ, పువ్వు సమర్పించి ఇలా వదులుతాము. నదమ్మ తల్లికి చక్కగా వదులుతాము అందులో. అలాగే ఆ నది ఒడ్డున కూడా దీపారాధన అనేది చేస్తాము. గుడిలో, గుడి ప్రాంగణంలో దీపారాధన అనేది, ఎందుకంటే గుడి ప్రాంగణంలోనంటే ఒక ప్రదేశము అనేది సూచన చేయటం జరుగుతుంది. వాళ్ళు ఎవరిష్టం వచ్చినట్టు వాడు ఎక్కడంటే అక్కడ వెలిగించకూడదు. ఎప్పుడు కూడా గుడిలో తప్పనిసరి ఒక ప్రదేశం అనేది ఉంటుంది. ఈ ప్రదేశంలోనే దీపారాధన చేయాలి అని. దీనివల్ల ఏంటంటే ఎవరి వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది అనేది కలగకుండా ఉండేందుకు దీపారాధన అనేది వాళ్ళొక ప్రదేశం సూచించడం జరుగుతుంది. ఆ ప్రదేశంలో మాత్రమే వెలిగించాలి. ఆ విధంగా చేయటము. అలాగే ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయటము ఈ కార్తీక మాసంలో ఉత్తమోత్తమం. అలాగే అమ్మవారికి కుంకుమార్చన అనేది చేయటం. ఇప్పుడు లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చదువుతూ ఈ 3 వేళ్లతోటి కుంకుమనితో ఇలా కుంకుమార్చన అనేది చేస్తాం. వాళ్ళు మనకు గుడిలో ప్రాంగణంలో అయ్యేటైతే టికెట్ తీసుకుంటే వాళ్ళొక ప్రదేశం శ్రీచక్రం కానీ ఉంటుంది, అక్కడ చేయమని సూచిస్తారు. లేదు మన గృహంలో చేసుకునేట్టయితే మనం ఒక ఏదైనా ఒక ప్లేట్, ఒక వెండిదో ఇత్తడిదో, అందులో చలామణిలో ఉండేటువంటి ఒక నాణ్యం తీసుకొని దానికి కడిగి పసుపు రాసి బొట్టు పెట్టి ఆ ప్లేట్లో పెట్టి అదే మనం లక్ష్మీ అమ్మవారిగా భావించి పూజ అనేది చేస్తాం, కుంకుమార్చన చేస్తుంటాము. ఆ విధంగా చేయటము కార్తీక మాసం వీలైతే ప్రతిరోజు చేయవచ్చు, లేదా కనీసం శుక్రవారం నాడైనా సరే కుంకుమార్చన అనేది చేయటం చాలా మంచిది. అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనము అనేది కూడా శనివారం నాడు చేసుకోవటం విశేషం. కార్తీక మాసంలో శనివారం నాడు నరసింహస్వామి వారి దర్శనం చేసుకోవటము అనేది కూడా ఉత్తమోత్తమము. అలాగే స్వామివారికి ఒక తులసి మాల అనేది సమర్పించటం, అంటే పెద్దగా అందంగా ఉన్నటువంటి తులసి మాల అనేది తీసుకుని అది స్వామివారికి సమర్పించటము అనేది కూడా చాలా మంచిది. ఈ విధంగా చేశారు అనంటే సకల సిరి సంపదలు కలుగుతాయి, నాన్న అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే చక్కని ఆరోగ్యం అనేది కూడా చేకూరుతుంది. ఇంకా ఏవైనా సందేహాలు ఉన్నాయి అనంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు. అలాగే విజయ మార్గం మాల అని చెప్పేసి కూడా తెలియచేస్తూ ఉన్నాను. ఆ విజయ మార్గం మాల అనేటువంటిది కూడా అది ఏ సమస్యకి ఏ మాల ఇవ్వాలి అనేటువంటిది నేను తెలియచేసి అది పంపటం జరుగుతుంది. లేదా మీరు డైరెక్ట్గా వచ్చైనా సరే కలెక్ట్ చేసుకోవచ్చు.